శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గురవే నమః. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు 2025 సంవత్సరం. మేము భక్తులందరికీ కొంచెం నన్ను పరిచయం చేసుకుందామని అనిపించింది. అందుకని నేను నన్ను గురించి మీకు చిన్న విషయం చెప్తామని అనుకుంటున్నాను. ఏమిటంటే మా వారి పేరు తాడేపల్లి గంగాధర శాస్త్రి గారు. నేను శ్రీమతి విజయాభ్రమరామని. మేము ఇక్కడ పూజా రెసిడెన్సీలో ఇక్కడ ఉంటాము. మేము అందరికీ తెలిసిన విషయమేను. అయితే నేను ఒక విషయం మీ అందరికీ భక్తులందరికీ చెప్పాలనే ఆకాంక్షతో నేను ఇప్పుడు కొంచెం మాట్లాడదామని అనుకుంటున్నాను. నాకు 5 సంవత్సరాల నుంచి ఈ పురాణాలు అవన్నీ నేను వింటూ ఉండేదాన్ని. అదీగాక మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా భక్తుల కథలు, పురాణాలు, ఆత్మజ్ఞానం చెప్తూ ఉండేది. మా వంశంలో కూడా మంచి ఆత్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందువలన నాకు కొంచెం అబ్బిందని నేను అనుకుంటూ ఉన్నాను. అదీగాక నేను చదువుకునే రోజుల్లో 1964-65 అప్పటి నుంచి సాక్షాత్తు శంకరులైనటువంటి నడిచే దేవుడు అంటారు చూసారా, కంచిలో శంకరాచార్యుల పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఆయన చాతుర్మాస దీక్ష కోసం తెనాలి వచ్చి అక్కడ మా స్కూల్లో చాలా పెద్దగా ఉండేది, పీఠం పెట్టుకొని చాతుర్మాస దీక్ష 4 నెలలు ఉండేవారు. మేము చిన్నపిల్లలం కదా, వెళ్ళి ఆయనకి రోజు నమస్కారం పెట్టుకొని ఆయనకి నిమ్మకాయ దండలు, మారేడు దండలు, తులసి దండలు ఇస్తూ ఉండేవారు. ఆయన చేతుల మీదుగా ఆయన చేసే ఆ శివ అభిషేకాలు ఆయన చేతి ద్వారా తీర్థము తీసుకునేవాళ్ళం అన్నమాట అందరం. ఆయన అంతేగాక ఆయన తెనాలి దగ్గర కొల్లూరు అని ఉన్నది. ఆ కొల్లూరులో మా మావయ్య గారు ఉన్నారన్నమాట. భాగవతుల రాధాకృష్ణమూర్తి గారని మా మావయ్య గారు, అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో పీఠం పెట్టుకొని దిగుతూ ఉండేవారు. మా నాన్నగారు కూడా ఇప్పుడు వెళ్ళి శంకరాచార్య గారి పాదాలకు ఆయన పాద పూజ చేసుకుంటూ ఉండేవారు. అదీగాక మా ఊరు, మా తాతగారి ఊరు తెనాలి దగ్గర వల్లభాపురం. మా తాతగారి ఇంట్లో కూడా ఆయన పిల్లుట్ల విశ్వనాథ శాస్త్రి గారు అన్నమాట. వాళ్ళ ఇంట్లో కూడా పీఠం పెట్టుకొని ఉంటూ ఉండేవారు. అప్పుడు మా నాన్నగారు స్వామివారి దగ్గరికి వెళ్ళి పాదపూజ చేసుకుంటుంటే నాకు అప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిందనమాట. 1967లో అనమాట. మా నాన్నగారు స్వామివారితో అన్నారు, స్వామి మా అల్లుడు గంగాధర శాస్త్రి, మా అమ్మాయి భ్రమరాంబ అని చెప్తే స్వామివారు ఎప్పుడు మనని ఆశీర్వదిస్తూ కూర్చుంటారు కదా, ఇలా చేయి పెట్టుకొని మన ఆశీర్వదిస్తారు కదా, అలాగే స్వామివారు అంతా ఈశ్వరేచ్ఛని ఆయన నాకు దీవెనలు ఇచ్చారు. ఆ స్వామివారి దీవెనలు కూడా నాకు లభించాయి. అదీగాక మా అత్తవారింట్లో మా మామగారు కూడా చిన్నప్పటి నుంచి 5 ఏళ్ల నుంచి కూడా ఆయన ఎప్పుడు ఆయన ఒక సిద్ధ పురుషుల్లాగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారు. ఆయన రామకృష్ణ పరమహంస భక్తులు. అదీగాక రమణ మహర్షి గారి అరుణాచలం రమణ మహర్షి గారి శిష్యులు కూడా ఎప్పుడూ అరుణాచలం తరచుగా వెళ్ళి వస్తూ ఉండేవారు. అరుణాచలంలో రమణ మహర్షి గారు రాసిన ఇంగ్లీష్ పుస్తకానికి మా మామగారు తెలుగులో అనువదించారు. అక్కడ అందరికీ తెలుసు మా మామగారి పేరు, అందరికీ తాడేపల్లి శ్రీరామూర్తి గారు. ఇలా అనమాట. ఇలా నా పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ నేను ఆధ్యాత్మికమైన చోటనే నేను గడుపుతూ ఉన్నాను. 1988లో మేము ఐడిపిఎల్లో మా వారు ఉద్యోగం చేస్తుండేవారు. మేము ఆ కాలనీలో ఉంటూ ఉండేవారు. 1988లో మా కాలనీలో నేను ఒకసారి బ్యాంకుకి వెళ్తూ ఉంటే మా కళ్యాణ మండపంలో చాలామంది కూర్చొని ఉన్నారు. నేను వస్తూ ఏమిటా ఇంతమంది ఉన్నారని లోపలికి పోతే అక్కడ శిష్యులు కొంతమంది
ఆధ్యాత్మిక విషయం అన్నమాట. అంటే మన ఫిలాసఫీ